వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు టేస్టీ చికెన్ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మనకి చికెన్ తినాలనిపించిన ప్రతిసారి ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇది ప్రాసెస్ ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్తా. చక్కగా మనం బోన్లెస్ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక కడాయి తీసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఆ కళాయిలో వేసుకోవాలి. ఆయిల్ అనేది యూస్ చేయకూడదండి. సో చికెన్ నుంచి మనకి వాటర్ వస్తుంది చూసారా, ఆ వాటర్ అంతా మొత్తం కూడా వాటర్ అనేది లేకుండా బాయిల్ చేసుకోవాలి. మనం మసాలా దినుసులు తీసుకుందాం. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, లవంగ, చెక్క, అలాగే 4 ఎండుమిరపకాయలు. ఈలోపు చూసారా మనకి చికెన్ అంతా కూడా వాటర్ అంతా పోయి డ్రై అయిపోయింది. వీటిని తీసుకొని మనం చిన్న పీసెస్గా ఇలా చేసుకోవాలి. చెక్క ముద్దకి మనకి పీసెస్ తగులుతూ ఉంటాయండి. సో అలాగే ఈ మసాలా దినుసులు అన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి పూర్తిగా వేగినప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది చూసారండి. ఆ స్మెల్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి, అందుకే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిని మనం మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా అవ్వాలండి. మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. సో మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కళాయిలో మనం ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా మనం చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ పీసెస్ని, చిన్న పీసెస్గా చేసుకున్నాం కదా, వాటిని కూడా దీనిలో వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అన్నమాట మొత్తం కలిసేలాగా. ఇదంతా కూడా మనకి ఇప్పటి నుంచి మనకి లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు, లేకపోతే మొత్తం మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. సో ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అంతా కూడా దీనిలో వేసేసుకుంటున్నా. ఈ మసాలా అంతా కూడా మనకి ఆ పీసెస్కి మొత్తం కలిసే విధంగా మనం ఇలా కలుపుకోవాలి. ఒక్క 5 minutes అలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు ఆ మసాలా అంతా కూడా ఆ పీసెస్కి పడుతుంది. తర్వాత తగినంత సాల్ట్, కారం కూడా వేసుకోవాలండి. సో నేను మసాలా వేసినప్పుడు మనకి ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం నేను తగినంత వేసుకుంటున్నాను. మీరు దాన్ని బేస్ చేసుకొని వేసుకోండి. మసాలాలో ఎండుమిరపకాయలు యూస్ చేయని వాళ్ళు కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. సో ఈ మొత్తం కలిసేలాగా మనం తిప్పుకోవాలి. సో మొత్తం కలిసి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. జస్ట్ ఒక 2 minutes అలా తిప్పుతూనే ఉండాలి. ఉప్పు, కారము, మసాలా అంతా కూడా మనకి పీసెస్కి బాగా పట్టేస్తుందండి. సో చూసారు కదా, టేస్టీ చికెన్ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా దించేస్తున్నాం అన్న టైంకి మనం ఒక లెమన్ తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసుకోవాలి. ఒక లెమన్ సరిపోతుందండి. సో రెడీ అయిపోయిందండి మన చికెన్ తొక్కు పచ్చడి. చక్కగా మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని మనం చేసుకుంటే బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.